తగలబెట్టుకోవడానికి మనసు వస్తుంది. తగలెడుతున్నామని తెలిస్తే వాడే బయటకు వస్తాడు. ట్రెషరీలో ఉంచబడిన 1 టన్ మాదక ద్రవ్యాలను భద్రతా కారణాల కోసం తగలబెట్టాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఎలాగైనా సరే ఆ 1 టన్ సరుకు తగలబట్టకుండా ఆపు. నాకు ఆ సరుకు కావాలి. అది ట్రెజరీలో ఉంది, బయటకు తీలేం. తీస్తా. ఇంకో వారం రోజుల్లో సిటీకి వచ్చి దాన్ని బయటికి తీస్తా. అందుకు నాకు నీ హెల్ప్ కావాలి. నీ షేర్ 300 కోట్లు అని చెప్పాను, ఇప్పుడు డబుల్. సరే, ఎవరిని అడిగి డ్రగ్స్ తగలబెట్టేస్తామని న్యూస్ ఇచ్చావు? కేసు అయ్యేంత వరకు డ్రగ్స్ మీద చెయ్యే పెట్టకూడదు. సార్, దాన్ని తగలబెట్టడమే బెటర్. ఇదిగో ఇప్పుడు నువ్వు వట్టి ఇన్స్పెక్టర్వే, బయటికి పో. నువ్వేం చేయాలో కొత్త ఏసీతో చెప్పాను, బయలుదేరు. ఎస్ సార్. డ్రగ్ తగలబెట్టబోతున్నామని అబద్ధపు న్యూస్ ఇచ్చినందుకు ఎందుకు సూర్య రాజారాం టెన్షన్ అవుతున్నా తెలీదు సార్. డౌట్ గా ఉంది. వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్. ఎస్ లత, బైక్ నాయుడు తోట సిగ్నల్ ని 2 times క్రాస్ అయింది. థ్యాంక్ యూ. అహ్మద్, నాయుడు తోట ఏరియాలో ఈ బైక్ ను ట్రేస్ చేయగలవేమో చూసి చెప్పు. అర్జున్ ఒంటరిగా ఏదో చేస్తున్నాడు సార్. సోఫియా అని పిలు. దాని ముందు వాడి పరుగు తీస్తేనే వాడు తగ్గుతాడు. సార్, ఆ బైక్ ని కనిపెట్టాను. ఆ మ్యాన్షన్ లో ఏఎల్ఎక్స్ బైక్ ని దొంగిలించిన వాడే దాని ఓనర్ సార్. వాడు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో దాక్కున్నాడు సార్. నేను నిన్ను వాచ్ చేస్తూనే ఉన్నాను. నాకు తెలియకుండా నువ్వు ఈ కేసులో ఏదో చేస్తున్నావు. అయ్యో, నేను మీకు తెలియకుండా. ఈసారి ఉద్యోగం పీకేస్తాను. సార్ ప్లీజ్ వద్దు సార్. ఏంటయ్యా సౌండ్? ఒక డాగ్ నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్. వాడినొక్కడి పీకారు, సైలెంట్ అయ్యాడు. మీరు చెప్పండి సార్. ఇప్పుడేంటయ్యా సౌండ్? ఇది ఇంకో డాగ్ సార్. ఇకపై నన్ను టార్చర్ పెట్టే అన్ని డాగ్స్ కి సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్కించారా? వాడి మీదకి ఎక్కించారా? పోనీ 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 పోనీ. గ్యాంగ్ లీడర్ ఎక్కడున్నాడు? సార్, మీ మీదొట్టు నాకు తెలీదు. నో నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళు ఏం చేయమని చెప్తే అది చేస్తాను సార్. నా తమ్ముడికి సేటన్ స్లేవ్స్ కి పరిచయం ఎలా ఏర్పడింది? ఎంతో కాలంగా ఎవరికి ఉద్యోగం లేదో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి బ్రెయిన్ వాష్ చేసి గ్యాంగ్లో చేర్చుకుంటారు సార్. మీ తమ్ముడికి అలాగే ఫేక్ ఇంటర్వ్యూ జరిపి వాడిని ఫెయిల్ చేయమని చెప్పారు సార్. మా సీనియర్ ఏజెంట్ అమిత్ అదే ఇంటర్వ్యూకి వచ్చినట్టు నటించి మీ తమ్ముడికి దగ్గరయ్యారు. కూల్ బ్రో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో చూసుకుందాం, వదిలే. ఉద్యోగం లేకపోతే ఇంట్లో గౌరవించట్లేదు, చుట్టాలు గౌరవించట్లేదు. విసుగు పుడుతుంది బ్రో. ఆ తరువాత అమిత్ మీ తమ్ముడికి గ్యాంగ్ లీడర్ని ఇంట్రడ్యూస్ చేశారు. జాయిన్ కొడతావా బ్రో? జస్ట్ రైట్ బ్రో, ఇట్స్ ఎ టికెట్ టు ప్యారడైజ్.
బ్రో ఒక హ్యాపీ న్యూస్. మీ అన్న అసిస్టెంట్ కమిషనర్ అంట కదా. అవును. ఆయన రికమెండేషన్ లెటర్ ఇస్తే మా ఫ్రెండ్ కంపెనీలో ₹1,00,000 జీతానికి ఉద్యోగం రెడీ. ఓ లెటరే కదా, ఇవ్వరా? వద్దమ్మా. ఏపీలో ఉన్న పుచ్చకాళ్ళలో 410 మంది ఇంజనీరింగ్ చదివారంట. మీ అన్నయ్య గనక లేకపోతే నువ్వు 411వ వాడి అయి ఉంటావు. సంతోషంగా ఉంది బ్రో. ఇలాగే రియల్ వరల్డ్ కూడా సంతోషంగా ఉండాలంటే గొప్పగా సంపాదించాలి బ్రో. అప్పుడే మనల్ని గౌరవిస్తారు. మనల్ని మనమే చూసుకోవాలి. అవును బ్రో, మనల్ని మనమే చూసుకోవాలి. కుటుంబం రాదు, చుట్టాలు రారు, మనల్ని మనమే చూసుకోవాలి. అయినా మీకు ఎక్కడి నుంచి బ్రో ఇంత డబ్బు వస్తుంది? బైక్, డ్రింక్స్ అని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పార్ట్ టైం బిజినెస్ బ్రో. నాతో కలిసి పనిచేస్తావా? ఏం పని? యాప్లో ఆర్డర్ వస్తుంది, జస్ట్ బైక్లో వెళ్ళి దీని డెలివరీ ఇవ్వాలి, అంతే. డ్రగ్స్ అమ్మడం తప్పు కదా బ్రో? ఈ లోకంలో తప్పు కరెక్ట్ అని ఏదీ లేదు బ్రో. మనం చేసే పనిని మనం సమర్థించుకోగలిగితే అది కరెక్ట్, లేకపోతే అది తప్పు, అంతే తేడా. దొరికిపోతే జైల్లో పెడతారు బ్రో. బ్యాంక్ డబ్బు, గవర్నమెంట్ డబ్బు, ఉన్నోళ్ళ డబ్బు కొట్టేస్తేనే పోలీసులు దాన్ని సీరియస్ క్రైమ్ అంటారు బ్రో. లేనోళ్ళ డబ్బు, మిడిల్ క్లాస్ వాళ్ళ డబ్బు దోచుకో, చైన్లు కొట్టేయి, అది చిన్న క్రైమ్ అని పోలీసులు అసలు పట్టించుకోరు. కరెక్ట్ గా మనం ప్లాన్ చేస్తే ఎవ్వడు పట్టుకోలేడు. ఎందుకురా దొంగలించావని అడిగిన మా అమ్మ నాన్నని నేనే చంపేశా బ్రో. పోలీసులు కనిపెట్టారా? మా నాన్న చచ్చేటప్పుడు నా శాపం నిన్ను ఊరికే వదలదురా అన్నాడు. శాపం ఫలిస్తుంది, దేవుడు దండిస్తాడు అంటే ఈ లోకంలో తప్పే జరగదురా అని నేనన్నా. దేవుడు సాతాను చేసిన తెలివైన పనేంటో తెలుసా? తనకి దేవుడు అని పేరు పెట్టుకోవడమే. సాతానే అసలైన దేవుడు. బలం లేని వాళ్ళకి, పిరికి వాళ్ళకే ఈ దేవుడు కావాలి. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సాటన్ స్లేవ్స్ బ్రో. మీ తమ్ముడిని మీట్ అయిన అతనే గ్యాంగ్ లీడర్ అని మీరు న్యూస్లో చెప్పారు.